అందరికీ నమస్కారం. జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్స్ క్లియర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా వీడియోస్ లైక్ చేసి ఉండండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏపీలో చూస్తే మార్చిలోగా మెగా డిఎస్సి నోటిఫికేషన్, నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త అంటే ఇక్కడ న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక మెగా డిఎస్సిపై సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా తొలి సంతకం చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో ఏళ్లుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అయితే డిఎస్సి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అయితే కసరత్తు అయితే మొదలైనట్టే తెలుస్తోంది. ఇక హెచ్జిటి, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఒక సూచనప్రాయంగా తెలుస్తుంది. ఇక కొన్నేళ్లుగా డిఎస్సి లేక అల్లాడిపోతున్నటువంటి ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు ఇటు బీఈడీ, టీటీసీలు చేసి మరి డిఎస్సి కోసం కోచింగ్లు తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టైం వేస్ట్ చేసుకొని డబ్బులు వృధా చేసుకొని కష్టపడి చదివి మరి డిఎస్సి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి జీవో నెంబర్ 117 రద్దు చేస్తే మరిన్ని టీచర్ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు కూడా చెప్తున్నాయి. ఇక గత ప్రభుత్వ హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎన్నికల ముందు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ భర్తీ ప్రక్రియ అయితే నిలిచిపోయింది. ఇక పాఠశాల విలీనానికి ముందు ఏపీలో మొత్తం 36,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఒక నివేదికలో తేల్చారు. మరి పాఠశాలల విలీనం తర్వాత ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. ఇక ఈ మెగా డిఎస్సిపై సీఎం చంద్రబాబు కూడా తొలి సంతకం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చేసి కూడా 1 year అవుతుంది. ఇక డిఎస్సి అని ఉద్యోగ డిఎస్సి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులకు అయితే గ్రీన్ సిగ్నల్ త్వరలో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మార్చిలోగా మెగా డిఎస్సి నోటిఫికేషన్, నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలో జీవో జారీ చేశామని, రాబోయే విద్యా సంవత్సరం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ పేర్కొన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 117కు త్వరలో ఆల్టర్నేట్ జీవోను కూడా తీసుకొస్తామన్నారు. గతంలో ఉపాధ్యాయులకు 45 రకాల యాప్లు ఉండేవని, వాటన్నింటినీ కలిపి ఒకే యాప్గా మార్చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల బదిలీలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతారని తెలిపారు. యూనివర్సిటీల్లో వీసీల నియామకం అనంతరం అన్ని యూనివర్సిటీలకు ఒకే చట్టం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇక న్యాయపరమైన చిక్కులు లేకుండా మెగా డిఎస్సికి మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తుంది. డిఎస్సిలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఉంటే అందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371 పోస్టులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీ పోస్టులు 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, ప్రిన్సిపాల్లు 52 పోస్టులు, పీఈటీలకు సంబంధించి 132 పోస్టులు అయితే భర్తీ చేసే విధంగా ఈ మెగా నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. మార్చిలోగా ఈ నోటిఫికేషన్ వస్తుంది. అందరూ కూడా ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టారు. క్షుణ్ణంగా మీ యొక్క సిలబస్ మొత్తం కంప్లీట్ అయితే చేసుకొని రెడీగా ఉండండి. ఏ క్షణంలోనైనా ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా నిరుద్యోగులని నిరాశపరచకుండా వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వేసి వారందరికీ కూడా ఉపాధ్యాయ ఉద్యోగాలు వెంటనే కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే బీఈడీ, టీటీసీ పూర్తి చేసినటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. మరి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.